చాలా సంతోషంగా ఉన్నారు. చాలా సంతోషం. దేవుని సన్నిధిలో ఎప్పుడు మనం సంతోషంతో ఉండాలి. దేవుని మహింపరచాలి. మరి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ పరిశుద్ధి నాన్న ప్రభా, ఇప్పటివరకు ప్రభా నీ సన్నిధిలో గడపడానికి నువ్వు చూపిన కృపను బట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ప్రభా నీ దాసుని నేను ప్రభా, బలహీన ప్రభా, నన్ను నీ సిలువ చాటు మరుగుపరిచి ప్రభా, పరిశుద్ధాత్మ దేవా నీ సహాయాన్ని కోరుచున్నాను. మీరే ప్రభా మాతో నాతో మీరు మాట్లాడి బలపరచవలసిందిగా వినగలిగే చెవి గ్రహించే మనసు ప్రతి ఒక్క బిడ్డకి దయచేసి ప్రతి ఒక్క నిద్రాత్మ శక్తులను దురాత్మ శక్తులను అలరి శక్తులను బంధిస్తూ యేసు ప్రశ్న పెట్టినాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. మనము ఈ లోకములో ఉన్నప్పుడు అంతా కూడా మన జీవితంలో మనము శోధనలకు గురవుతూ ఉంటాం. ఎంతమందికి శోధన, మీ జీవితంలో శోధనలు వచ్చాయండి? వచ్చాయా? మరి నాకు ఎటువంటి శోధన రాలేదన్న వాళ్ళు ఉన్నారా? ప్రియమైన బిడ్డారా, టెంప్టేషన్ ఇస్ నాట్ ఎ సిన్, బట్ ఈల్డింగ్ టు టెంప్టేషన్ ఇస్ ఎ సిన్. శోధన ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ శోధన జయించువాడు ధన్యుడు. కాబట్టి మన జీవితంలో శోధనలు వస్తాయి. ఏ విధంగా వస్తాయంటే కొన్నిసార్లు ఒక్కొక్కరిని ఒక విధంగా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి సాతానుగాడు శోధించటము జరుగుతూ ఉంటుంది ప్రియమైన బిడ్డారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసుకున్నట్లయితే శోధించినప్పుడు సాతానుగాడు ఎప్పుడు శోధిస్తాడు అనే కొన్ని విషయాలు మనం చూసుకుందాము ప్రియమైన బిడ్డారు. ఎప్పుడు శోధిస్తాడంటే, మొట్టమొదటిగా దేవుడు సాతానుగాడు ఎప్పుడు శోధిస్తాడంటే మనము ఒంటరిగా ఉన్నప్పుడు, వెన్ వీఆర్ ఎలోన్. ఏంటండి, మనం ఎప్పుడైతే ఒంటరిగా ఉంటామో అప్పుడు సాతానుగాడు శోధిస్తాడు. మొట్టమొదటిగా శోధనలో పడిన వ్యక్తి ఎవరండి? బైబిల్లో మొట్టమొదటిగా శోధనలో పడిన వ్యక్తి అవ్వగారు శోధనలో పడ్డారు. అవ్వగారు ఎక్కడున్నారంటే ఏదెను వనములో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుగాడు వచ్చి ఏమని శోధిస్తాడంటే, నువ్వు ఆ పండు తిన్నట్లయితే నువ్వేమైపోతావు? దేవదూతలైపోతారు, గొప్ప రీతిగా నువ్వు మార్చబడతారని చెప్పేసి శోధించినప్పుడు ప్రియమైన బిడ్డారా, ఆ శోధనకు లొంగిపోయి సాతానుగాడు శోధనకు లొంగిపోయి అవ్వగారు ఏం చేశారు? ఆ యొక్క పండును తినడం మనం చూస్తూ ఉంటాం. ఆ పండును తినిన తర్వాత ఆ పండు ఆమెతోటి కాకుండా తన భర్త అయిన ఆదాముకు కూడా ఇచ్చి వారిద్దరికి కూడా ఆ శోధనలో పడిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఆ శోధన బట్టి, దాన్ని జయించలేని పరిస్థితిని బట్టి ఆదాము అవ్వ ఆ ఏదేను తోట నుండి బయటికి వెళ్ళిపోవడం మనము చూస్తూ ఉంటాము ప్రియమైన బిడ్డ. అందుకోసమే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఏమని ఉందంటే చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రియమైన బిడ్డ, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేను. ప్రియమైన బిడ్డారు, కాబట్టి ఆదాము మోసపోలేదు కానీ ఆ స్త్రీ, అవ్వైన స్త్రీ మోసపరచబడింది ప్రియమైన బిడ్డారు. కాబట్టి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు అవ్వగారు మోసపరచబడ్డారంటే ఆ అవ్వగారు ఒంటరిగా ఉన్నప్పుడు, వెన్ షీ ఈజ్ ఎలోన్ కదా. మన జీవితంలో కూడా శోధనలో పడిపోవడానికి కారణాలు ఏంటంటే, మనం ఒంటరిగా ఉన్నప్పుడు అనేక సార్లు సాతానుగాడు మన తలంపుల్లోకి చొరబడి మన జీవితాల్ని పాడు చేయడానికి అవకాశం బహుగా ఎక్కువగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము ప్రియమైన బిడ్డలారా. అదేవిధంగా చూసుకున్నట్లయితే సమూయేలు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయము 2 నుండి 3 వచనాలు చూడండి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ అధ్యాయము 2-3 వచనంలో
ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కూడా దావీదు ఒంటరిగా మిద్దె మీద ఉన్నాడు. అసలుకి ఆయన యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధ స్థలంలో ఉండాలి, యుద్ధం గురించి విచారణ కలిగి ఉండాలి, కానీ ఆయన ఒంటరిగా ఉండరాని స్థలములో ఉన్నాడు. అంతేకాకుండా పాపంలో పడడానికి అవకాశం వచ్చినప్పుడు ఆ పాపంలో పడిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితంలో మనము ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేదే మన నిజమైన క్యారెక్టర్ అండి. అసలు మన గుణము ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు, వెన్ వీఆర్ ఎలోన్ కదండి. చాలాసార్లు కొంతమంది ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైనా చూస్తారంటే చూడరాని దృశ్యాలు చూస్తూ తమ యూట్యూబ్లో సమయాన్ని గడుపుతూ ఉంటారు. కొంతమంది చదవరాని నవలలు చదువుతూ ఆ యొక్క ఒంటరి సమయంలో గడుపుతూ ఉంటారు. ప్రియమైన బిడ్డారా, ఈ ఒంటరి సమయంలో ప్రియమైన బిడ్డారా, ఆ విధంగా జీవించినప్పుడు సాతానుగాడు మనలో చొరబడి మన ఆత్మీయ జీవితాన్ని పతనానికి తీసుకువెళ్తాడు. ప్రియమైన బిడ్డ, ఎందుకంటే సాతానుగాడు మన జీవితం నాశనం చేస్తాడు. ఎందుకంటే అందుకని దావీదు కీర్తనకాడు అంటాడు, జిగటగల దొంగ ఊబి. ఏంటంటే సాతాను మనల్ని ఊబిలో పడేస్తాడు, మన సొంత శక్తి ఇంకా బయటికి రాలేము. ప్రియమైన బిడ్డ, కాబట్టి ఇక్కడ దావీదు కూడా తన ఒంటరిగా ఉన్న సమయంలో ప్రియమైన బిడ్డలారా ఆ పాపములో పడినట్లు మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన బిడ్డలారా, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకొక వ్యక్తిని మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడు? ఒంటరిగా ఉన్నప్పుడు శోధించబడ్డాడు, కానీ శోధనలో ఏ విధంగా జయించాడో మనం చూసుకుందాం. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9 నుండి 12 వచనాలు చూడండి. 9వ వచనం. ఉమ్, 12వ వచనం చదవండి. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు, చక్కని ప్రాయములో ఉన్నాడు, యవన దశలో ఉన్నాడు, మంచిగా అందవంతుడు. యోసేపు బహు సౌందర్యుడు అని కూడా ఉందండి, రూపుడు సుందరుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ యొక్క యోసేపును ఎవరు శోధించారండి? పోతీఫర్ భార్య శోధించినప్పుడు ఈ యోసేపు గమనించాడు. ఏమని గమనించి ఏం చేస్తున్నాడు? నీవు అతని భార్యవైనందు నిన్ను తప్ప మరి దేన్ని నన్ను అప్పగింప ఉండలేదు, కాబట్టి నేను ఇట్లు ఎంత ఘోర దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందనని తన యజమానుని భార్యతో అనెను. ప్రియమైన బిడ్డారా, ఇక్కడ ఈ యోసేపు ఎవరికి భయపడ్డాడండి? దేవునికి భయపడ్డాడు. ప్రియమైన బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో ఎప్పుడు కూడా ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి. కొంతమంది ప్రజలకు భయపడతారు, సంఘస్థులకి భయపడతారు, విశ్వాసులకి భయపడతారు, కాపరికి భయపడతారు. అరే కాపరి గారు వస్తున్నారు, వారు తెలిస్తే బాగోదు కదా, లేకపోతే అని చెప్పేసి మనుషులకి భయపడతారు. ప్రియమైన బిడ్డారు, కానీ మన జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. ప్రియమైన బిడ్డలు, కాబట్టి ఈ యొక్క యోసేపు ఏం చేశాడంటే ఎప్పుడైతే ఈ పోతీఫర్ భార్య వచ్చిందో మొట్టమొదటిగా ఆయన తెలుసుకుంది ఏంటంటే ఇది ఒక పాపపు క్రియని గ్రహించాడు. ఇది పాపపు క్రియని గ్రహించాడు. తర్వాత రెండోదిగా దేవునికి సంబంధంతో ఇది ఏ విధంగా ఉంటుందని ఆలోచించాడు. ఇది పాపమని గుర్తించాడు. తర్వాత దేవుని దృష్టిలో ఇది నేరమని గుర్తించాడు. తర్వాత ఏం చేశాడంటే అక్కడ ఉండకూడదని చెప్పేసి ఏం చేశాడండి? ఆ స్థలము నుండి పారిపోయినట్లు చూస్తూ ఉంటాము. ప్రియమైన బిడ్డారా, కాబట్టి మన జీవితంలో కీర్తన గ్రంథము 1వ కీర్తనలో ఏముందండి? దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమున నిలువక. ఏంటండి ఈ యొక్క యోసేపు చేసిన కార్యం ఏంటంటే ఆ పాపపు స్థలములో ఏం చేశాడంటే ఉండలేదు, అక్కడ నుండి పారిపోయాడు కదండి. చాలాసార్లు ఈ దినాన్న చాలామంది కొంతమంది విదేశాలకు వెళ్ళి వాళ్ళ జీవితం గురించి ఎవరికి తెలియదని చెప్పేసి పాపములో జీవిస్తూ తమ్మును తామే వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రియమైన బిడ్డలు, కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడికి మరుగైనది ఏదియో లేదు. ప్రియమైన బిడ్డారు, మనం ఎక్కడున్నా దేవుడు చూస్తాడు. ప్రియమైన బిడ్డారు, మనం ఎక్కడున్నా చూస్తాడు. ఎవరు లేదని కాదు, ఎవరు ఉన్నారని కాదు, ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితంలో
దేవునికి ప్రతి దాని విషయంలో మనం ఏం చేయాలండి? లెక్క అప్పచెప్పాలి. వీ షుడ్ గివ్ అన్ అకౌంట్ టు గాడ్ కదండి. మనం చేసే ప్రతి పనిని బట్టి దేవునికి మనం ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి యోసేపు తన జీవితంలో ఆ శోధన వచ్చినప్పుడు ఆ శోధన నుండి తప్పించుకునే మార్గము దేవుడు ఏర్పాటు చేశాడండి. కాబట్టి మన జీవితంలో కూడా శోధన వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు పరిష్కారం కూడా ఇస్తాడు, తప్పించుకునే పరిష్కారం. కాబట్టి ఆ పరిష్కారాన్ని గ్రహించి దేవుని సహాయాన్ని కోరుకొని మనం ముందుకు సాగాలి ప్రియమైన బిడ్డ. కాబట్టి మొట్టమొదటిగా సాతానుగాడు ఎప్పుడు శోధిస్తాడంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు. కాబట్టి మన జీవితంలో మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి చూస్తున్నాం కదండి. సెల్ ఫోన్లో చాలామంది బిడ్డలు, యవనస్తులు కానీ చాలామంది సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. కొంతమంది చూస్తూ ఎవరన్నా వచ్చారనుకోండి ఇటు తిప్పేస్తారు. ఏం చేస్తారండి? ఇటు తిప్పేస్తారు. అంటే వాళ్ళు ఏం చూస్తున్నారో వాళ్ళకి తెలిసిపోయింది. అంటే వేరే వాళ్ళు చూడకూడదు కదా, అంటే వేరే వాళ్ళకి తెలియకూడదు. ప్రియమైన బిడ్డారా, ఈ యొక్క సెల్ ఫోన్ ద్వారా మన జీవితాల్ని ఆత్మీయంగా కట్టుకోవడానికి అవకాశం ఉంది. మన జీవితంలో ఆత్మీయంగా తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంది ప్రియమైన బిడ్డలు. కాబట్టి ఈ సెల్ ఫోన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి, కానీ దాని ద్వారా లోపరుచుకోకూడదు. ఎందుకంటే ఇది ఆకర్షణీయ ప్రపంచము ప్రియమైన బిడ్డలు. ఎన్నో ఆకర్షణ చిన్నగా అంటారు, కానీ ఏం చేస్తారు? ఎన్నో ఆకర్షణతో చివరికి పాపంలో మునిగిన తర్వాత బయటికి రావడం చాలా కష్టము ప్రియమైన బిడ్డ. కాబట్టి మొట్టమొదటిగా ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుగాడు మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. రెండోదిగా చూసుకున్నట్లయితే సాతానుగాడు ఎప్పుడు శోధిస్తాడంటే మనము ఆకలితో ఉన్నప్పుడు. ఏంటండి? మనం ఆకలితో ఉన్నప్పుడు కదా. చాలామందికి కొంతమందికి ఏదైనా ఆపుకోగలుగుతారు, కానీ ఆకలిని ఆపుకోలేరు, భోజనాన్ని ఆపుకోలేరు. అది ప్రియమైందని ఉన్నప్పుడు కంపల్సరీ ఏదో ఒక విధంగా కదా. కొన్నిసార్లు అనుకుంటారు ఈరోజు నేను ఫాస్టింగ్ ఉంటాను అనుకుంటారు. ఏదో ప్రేయర్కి వెళ్ళామాట, రుచికరమైన భోజనాలు కనపడతాయి, ఈరోజు వద్దులే అని చెప్పేసి ఆ రోజు భోజనాలు మనము చక్కగా చేసేస్తాం. ఎందుకంటే మన నోటికి మనము ఏం చేయలేకపోతున్నాం? అదుపు పెట్టుకోలేకపోతున్నాము. దానియేలు ఏం చేశాడండి? రాజు ఆహారము పూజించే అవకాశం వచ్చినప్పుడు కూడా ఆ ఆహారాన్ని ప్రక్కన పెట్టి మాకు ఆకుకూరలు మాత్రం ఇవ్వండి, వాటినే మేము సేవిస్తాం అని చెప్పేసి దానియేలు ఒక నిశ్చయం తీసుకున్నాడు ప్రియమైన బిడ్డ. కాబట్టి ఆకలిగా ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డ, యేసు ప్రభువుని కూడా ఆకలిగా ఉన్నప్పుడు సాతానుగాడు ఏం చేశాడండి? శోధించాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూడండి. మత్తయి సువార్త ప్రియమైన బిడ్డారా, ఇక్కడ యేసు ప్రభువాన్ని, స్వయంగా యేసు ప్రభువాన్ని సాతానుగాడు శోధిస్తున్నాడు. ఏ రూపములు అంటే, నువ్వు ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నావు కదా, నీకు ఆకలి అవుతుంది కదా, మళ్ళీ నీకు ఆకలి అవుతున్నప్పుడు ఏం చేయమన్నాడండి? రొట్టెలను రాళ్ళుగా చేసుకుని నువ్వు ఆహారాన్ని తినొచ్చు కదా అని చెప్పేసి సాతానుగాడు యేసు ప్రభువారిని శోధించినప్పుడు ప్రియమైన బిడ్డారా, అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. ప్రియమైన బిడ్డారా, చాలాసార్లు చాలామంది చాలా నీట్గా డైట్ మెయింటైన్ చేస్తారండి. చాలా నీట్గా మార్నింగ్ టైంలో ఉండి, మార్నింగ్ వాళ్ళు లేచినప్పటి నుండి రాత్రి పండుకునే వరకు కూడా ఏం చేస్తారు? మంచి డైట్ మెయింటైన్ చేస్తారు కదా. కొంతమందికి ముక్క లేనిది ముద్ద దిగదంట కదా. కొంతమందికి అలవాటు అయిపోద్ది, ప్రతిరోజు కూడా నాన్ వెజ్ ఉండాలి కదా. కొంతమందికి ప్రతిరోజు నీసు ఉండాలి అంటారు. అంటే ఆ ఆహారానికి అంత ప్రియులైపోతారు ప్రియమైన బిడ్డలు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆహారానికి కూడా మనం చాలాసార్లు మన నోటిని కట్టుకోవాలి, కట్టి పెట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైన బిడ్డలు. ఇక్కడ యేసు ప్రభువారు వాక్యం ద్వారా అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు. మనం తినే ఆహారాన్ని బట్టి కాదండి,
చాలామంది అనుకుంటారు మనం తినే మంచి ఆహారాన్ని బట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకున్నారు. ప్రియమైన బిడ్డారా, నీ తినే ఆహారాన్ని బట్టి నువ్వు ఆరోగ్యంగా లేవు, కానీ దేవుని కృప ద్వారా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. బై గాడ్స్ గ్రేస్ యు ఆర్ హెల్తీ, నాట్ బై ద వే యు ఈట్. నువ్వు తినే ఆహారాన్ని బట్టి కాదు, దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి. ప్రియమైన అందుకోసం అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ ఇక్కడ ఏమన్నాడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. ఏంటండి ప్రభువా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, మనం తీసుకునే డైట్ బట్టిని కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. దెర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో ఏముందండి, శక్తి ఉన్నది. ప్రియమైన బిడ్డారా, దేవుని యొక్క వాక్యం విడుదలవగానే అది ఆ వాక్యం ఎందుకైతే విడుదలైందో ఆ పని చేసుకుని వస్తుంది. ప్రియమైన బిడ్డారా, ఈ సృష్టి అంతా కూడా ఏ విధంగా సృష్టించబడిందంటే కేవలము మాట ద్వారా సృష్టించబడింది. ప్రియమైన బిడ్డ, ఆకాశములు కలుగును గాక, భూమి ఆకాశములు కలుగును గాక, చంద్ర నక్షత్రములు కలుగును గాక, మత్స్యములు కలుగును గాక అని ఇవన్నిటిని కూడా మాట ద్వారా సెలవిచ్చగానే ఇవన్నీ కలిగిపోయినాయి. ప్రియమైన బిడ్డారా, దానికి సాదృశ్యం ఏంటంటే దేవుని యొక్క మాటలు ఏముందండి, శక్తి ఉన్నది. ప్రియమైన బిడ్డారా, ఎందుకంటే లాజరు చనిపోయి ఇంచుమించు 3-4 రోజులు అయిపోయింది. అయినప్పుడు కూడా అక్కడ అందరూ ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఆ సమయమున అక్కడికి వచ్చి లాజరు బయటికి రా అని ఒక మాట పలకగానే, ఏంటండి, లాజరు బయటికి రా అని ఒక మాట పలకగానే లాజరు ప్రేత వస్త్రాలతో బయటికి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన బిడ్డారా, అది దేవుని యొక్క మాట యొక్క శక్తి, దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి. ఈ వాక్యము జుంటే తేనె ధారల కంటే మధురము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మళ్ళీ ఎంతమందికి అట్లా ఉంది? వాక్యం చదువుతుంటే అనిపిస్తుందా? వాక్యం చదువుతుంటే అబ్బా ఏం వాక్యం అండి, ఏ వాక్యంలో ఇంత మాధుర్యం ఉంటుంది అని నేను ఎప్పుడూ ఊహించలేదని ఎంతమంది చదువుకున్నా నాకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా మాధుర్యంగా ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకి చాలా రుచికరంగా ఉంటుంది. అందుకోసమే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. యెహోవా ఉత్తముడు. ఉత్తమం అంటే ఏంటండి, ఈజ్ ద బెస్ట్. ఇంకా దానికంటే ఉత్తమమైంది ఈ లోకంలో ఏమీ లేదండి. ప్రియమైన బిడ్డ, దేవునితో స్నేహం కలిగి జీవించడం కంటే శ్రేష్టమైన జీవితము ఈ లోకములో ఏమీ లేదండి. ప్రియమైన బిడ్డ, దేవుని కంటే ఎక్కువ ప్రేమ చూపించేది, దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆ దేవునితో ఉన్న సంబంధం కంటే ఇంకా గొప్ప సంబంధం ఈ లోకంలో ఏది కూడా లేదు. ప్రియమైన బిడ్డారా, కాబట్టి ఈ దినాన ఆ దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉంటున్నావా? దేవునితో సంబంధం అంటే ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యాన్ని ఏం చేయాలండి, ధ్యానించాలి. దివారాత్రంలో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆర్ యు మెడిటేటింగ్ కదా? చాలామంది సమస్యలను ధ్యానం చేస్తారు. ఏంటంటే వచ్చే నెల ఇంటి అద్దె ఎట్లా కట్టాలి, వచ్చే నెల నా పిల్లోడి సంగతి ఏంటి, వచ్చే నెల ఏం చేయాలి, లేకపోతే రేపు ఏమి కూర ఉండాలి, రేపు ఏమి పట్రావాలి అని చాలాసార్లు మనము మన సమస్యలనే ధ్యానం చేస్తున్నాం, కానీ ప్రభువు పట్ల మనం ధ్యానం కలిగి ఉన్నామా లేదా పరిశీలన చేసుకుందాం. కాబట్టి దివారాత్రములో దాన్ని ధ్యానించువాడు ఏంటండి ధన్యుడు. దేన్ని ధ్యానించాలి? ప్రభు వాక్యాన్ని, ప్రభు మాటలను, ప్రభు ఆలోచనలు మనం ధ్యానించినప్పుడు మనం నిజంగా ధన్యుడమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలు, కాబట్టి యేసు ప్రభువాన్ని కూడా సాతానుగాడు శోధించినప్పుడు యేసు ప్రభువారు దేవుని మాట ద్వారా మరి సెలవిచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన బిడ్డలు, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆహారము నిమిత్తము జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఎవరండి? ఎవరు? ఆహారం కొరకు కదా. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఆహారం కోసం ఎన్నో వదిలేసుకుంటాం. ఆహారం కోసం. అమ్మా, మీరు ప్రభు నమ్ముకున్నారా? అయితే మీకు రేషన్ ఇవ్వబడదు అన్నాడు అనుకో. మాకు ప్రభు అక్కర్లేదండి, మాకు రేషన్ కావాలి, మాకు భోజనం లేకపోతే ఎట్లా అని చెప్పేసి ఏం చేస్తారు? ప్రభువుని పక్కన పెట్టేస్తారు.
ప్రభు అవసరం లేదు, నాకు రేషన్ కావాలి. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి. ఆదికాండము 25వ అధ్యాయం 29 నుండి 34 వచనాలు. ప్రియమైన బిడ్డారా, ఇక్కడ ఏశావు యాకోబు. ఏశావు చక్కని కూర వండాడు. ఏముండాడు? చిక్కుడుగాయల కూర. చిక్కుడుగాయల కూర బాగానే ఉంటుందండి, చక్కగా. మళ్ళీ ఏశావు ఇంకా చాలా మంచిగా వండి ఉండొచ్చు, రంగుగా చక్కగా ఎర్రగా చక్కగా రుచికరంగా. యాకోబు వచ్చేటప్పటికి చాలా రుచికరంగా అనిపించింది. వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏశావు అంటాడు, ఆ కూర నాకు అంటాడు. ఆ యాకోబు అంటాడు అన్నప్పుడు ప్రియమైన ఇక్కడ ఏమన్నాడు? యాకోబు కలగురగంటకము పండు కొనచుండగా ఏశావు అలసిన. ఇక్కడ ఏశావు అలసి ఉన్నవాడై వచ్చాడు, అలసిపోయాడు. అక్కడ చూసుకున్నట్టయితే యాకోబు దగ్గర ఏముంది? చిక్కుడుగాయల కూర ఉంది. అలసిపోయి వచ్చినప్పుడు ఏశావు అలసిపోయి వచ్చినప్పుడు చిక్కుడుగాయల కూర చూసి, నాకు ఆ కూర పెట్టవా అంటే యాకోబు అంటాడు, నీ జ్యేష్ఠత్వాన్ని ప్రియమైన బిడ్డారా, ఏ విధంగా ఉన్నాడంటే ఏశావు, అది తింటే చాలు, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను, నాకు అది తింటే సరిపోద్ది, నాకు జ్యేష్ఠత్వము అవసరము లేదు, ఐ వాంట్ దట్ ఫుడ్ కదా. చాలాసార్లు మన జీవితంలో ఒక చిన్న దాని విషయంలో మన నిత్యత్వాన్ని కోల్పోతూ ఉంటాం. చిన్నదే. ఇక్కడ ఏదో పెద్దది కాదు, చిక్కుడుగాయల కూరే. ఒక చిన్న చిక్కుడుగాయల కూరను ఆశించి జ్యేష్ఠత్వాన్ని ఆమె వేశాడు. ఇది నాన్న నీ జీవితంలో ఒక చిన్న పాపం కోసం పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. చిన్న పాపం, స్మాల్ సిన్ వదులుకోలేకపోతున్నావు. అది నీకు నీ హృదయానికి తెలుసు. దేవుడు నీతో మాట్లాడుతున్నా కానీ ఇది పర్వాలేదు అనుకుంటున్నావు. దేవుడు గద్దిస్తున్నాడు, దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. పలానా సహోదరి, పలానా సహోదరుడా, నీ జీవితంలో చిన్నది ఉన్నది, అది తీసివేసుకోమని అనేక సార్లు చెప్పినప్పుడు కూడా తీసివేసుకున్నట్టే తీసుకేసుకున్నావు. ఆదివారం ఒప్పుకున్నావు, పశ్చాత్తాపడుతున్నావు, మళ్ళీ తిరిగి సోమవారం నుండి శనివారం వరకు అదే జీవితం. ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నావు కానీ దాన్ని విడిచిపెట్టట్లేదు. ప్రియమైన బిడ్డారా, ఏశావు ఆ చిక్కుడుగాయల కూర కోసం ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. జ్యేష్ఠత్వాన్ని, బర్త్ రైట్ ఎంతో ప్రాముఖ్యమైనది. అటువంటి బర్త్ రైట్ని ఏం చేశాడు? అమ్మివేశాడు. కాబట్టి సాతానుగాడు మనల్ని ఆహారం విషయంలో కూడా శోధిస్తాడు. కాబట్టి మన నోటికి కత్తి పెట్టుకోవాలి. ఉంది కదా అని చెప్పేసి తినేయడమే కాదు కదా. కాబట్టి కత్తి పెట్టుకోవాలి. ఎంత తినాలో అంతే తినాలి. తినడానికే బ్రతుకుతారు కొంతమంది, తినడానికే. కొంతమంది ప్రతిరోజు తిండి విషయంలో పరిగెత్తా ఉంటారు, అక్కడికి ఇక్కడికి, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది, అక్కడ బాగుంది, ఎప్పుడు తిండే. ప్రియమైన బిడ్డారా, తిండి కోసం మనం బ్రతకూడదు కానీ మనం బ్రతకడానికి తినాలి.
We should eat food that we should live. కాబట్టి మన తిండి విషయంలో కూడా జాగ్రత్త పడాలి. అందుకోసం యోహాను సువార్త 6:27 చూడండి. యోహాను సువార్త 6:27 చూడండి. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడి. దేనికోసం కష్టపడాలండి? క్షయమైన ఆహారం కొరకు కాదు కదా. నిన్న ఫంక్షన్కి వెళ్ళావు, చాలా వెరైటీలు పెట్టారు, తినేసావు, మళ్ళీ ఈరోజు ఆకలేదా? చాలా తినేసావు, 2-3 ముక్కలు ఎక్స్ట్రా తినేసావు, ఒక్క స్వీట్ అయితే 4 స్వీట్లు తిన్నావు, అయినప్పటికీ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆకలి అవుతుంది. అందుకో ఇక్కడ అన్నాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగచేయు. ఏంటంటే నిత్య జీవము, ఎప్పుడు ఉండే జీవితాన్ని కలగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. దేనికోసం కష్టపడాలంట? అక్షయమైనది, వాడబారనిది, ఎడబాయనిది, అక్షయమైనది. కాబట్టి ఈ దినాన్న మన జీవితంలో అక్షయమైనది కోరుకున్నామా? సమరయ స్త్రీ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చింది, మిట్ట మధ్యాహ్నం వచ్చింది. యేసుప్రభు వారు అడుగుతుంది, యేసుప్రభు వారు అడిగారు నీళ్ళు కావాలంటే. ఆ సంభాషణ అంతా మీకు తెలుసు. తర్వాత యేసుప్రభు వారు అంటారు, నేనిచ్చే నీళ్ళు తాగితే మరెన్నడూ దప్పికోను. నేనిచ్చే నీళ్ళు, అరే ఇదేంటి యేసయ్య కొత్తగా మాట అన్నాడు, రోజు ఇంత దూరం రావాలా, ఇన్ని కుండలు పట్టుకుని నీళ్ళు మోసుకుని వెళ్ళాలా, ఇదేదో బాగుంది కదా. వెంటనే ఏమన్నదమ్మా? ప్రభువా, అక్షయమైన నీళ్ళు నాకు ఇచ్చేసి, ఆ నీళ్ళు ఇస్తానన్నావు కదా ఇయ్యి అంటే, ఇస్తాను సరే. కానీ జీవితం గురించి యేసుప్రభు వారు ఆ సమరయ జీవితం, స్త్రీ యొక్క జీవితం అంతా చెప్పిన తర్వాత ఆ సమరయ స్త్రీ యేసుప్రభు వారిని రక్షకుడిగా గుర్తించి ఆ కుండ విడిచిపెట్టేసింది. తన పాపపు కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళింది. ఏం చేసిందండి? నేను మెస్సయ్యాను కనుగొని ఉన్నాను. ఐ హావ్ సీన్ ద మెస్సయ్య. ఆయన నాకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, జీవపు మాటలు ఇచ్చాడు. మనం ఆదివారం ఎందుకు వస్తామండి? జీవపు మాటలతో బలపరచబడ్డానికి. ఏదో టైంపాస్గా కాదు మనం వచ్చేది ఆదివారం. దేవునిలో ఈ సహవాసం ఎందుకు కలిగి ఉంటామంటే మనం బలపరచబడాలని, టు గెట్ చార్జ్డ్. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా పడిపోయామేమో, లేకపోతే కృంగిపోయామేమో, నిరాశలో ఉన్నామేమో, ఎప్పుడైతే ఇక్కడికి వస్తామో మనం వి గెట్ చార్జ్డ్, బలపరచబడ్డానికి. అందుకోసం ఆదిమ సంఘం ఏం చేసేవారండి? వారు రొట్టె విడిచుట యందును, సహవాసమునందును, ప్రార్థన యందును, అపోస్తుల బోధల యందును ఎడతెగక ఉన్నారు. సహవాసం. కాబట్టి మనకు ఆదివారం వస్తే సరిపోదు, కొంత దగ్గర ఉన్నవారు బుధవారం కూడా రావడానికి ప్రయత్నం చేయండి. గాడ్ విల్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్. అవకాశం ఉన్నప్పుడు కొన్ని రోజులు వస్తాయండి, ఈ అవకాశాలు ఇవి ఉండవు. ఇలా గ్యాదర్ అవడానికి అవకాశాలు రాకపోవచ్చు, ఇలా దేవుని యొక్క వాక్యం వినే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆ విధంగా ఉన్నాయి. అక్కడ వాక్యం అనే కరువు వచ్చేస్తుంది. ఈ చివరి దినాల్లో అన్నపానం వల్ల వచ్చే కరువు కాదండి, వాక్యం యొక్క కరువు వచ్చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, విందామన్న దొరకదు. మనం ఎన్నో లైవ్లు ఇచ్చాము యూట్యూబ్లో. ఒకవేళ యూట్యూబే బ్లాస్ట్ అయిపోయింది అనుకోండి, ఏమవుతాయి? అన్ని ప్రసంగాలన్నీ అందరి పోతాయి. అందుకోసమే ఎప్పుడు కూడా వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి.
నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని. కాబట్టి ప్రియమైన బిడ్డారా, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయి. అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. అది ఎవరిస్తారంట? మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. హూ గివ్స్ దట్ ఫుడ్? ఎటర్నల్ లైఫ్. ఎవరిస్తారండి? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు అంటారు, నేనే మార్గము, సత్యము, జీవము. ప్రియమైన బిడ్డారా, కాబట్టి ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. కాబట్టి ప్రియమైన బిడ్డారా, మొట్టమొదటిగా సాతాను గారు ఎప్పుడు శోధిస్తాడండి? ఒంటరిగా ఉన్నప్పుడు. బివేర్ వెన్ యు ఆర్ లోన్లీ, బీ ఫెయిత్ఫుల్ టు గాడ్. 10 మంది ఉన్నప్పుడు మంచిగా ఉండడం మంచిదే, అందరు చూస్తున్నప్పుడు మంచిగానే ఉండొచ్చు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరి లేని సమయమును, ఏదైతే ప్రభువును స్తుతించే నీ పెదవులతో ఎవరి లేని సమయమున అదే పెదవులతో బూతులు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. అదే పెదవులతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నావా? ద్వంద్వార్థాలతో కూడిన మాటలు మాట్లాడుతున్నావా? లోకస్తుల వలె ఆదివారం ఏమో పరిశుద్ధుల్లాగా పాటలు పాడుతూ, మళ్ళీ మిగతా వారంలో మనము లోకస్తుల వలె నటిస్తూ ఉంటే ప్రియమైన బిడ్డ, ఆ జీవితము దేవునికి అసహ్యమైనది. ప్రియమైన బిడ్డ, మనం ఎక్కడున్నా ఒకే రీతిగా ఉండాలి. అందుకోసం భక్తులు అంటే ఏమని? ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువానే నుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ. ప్రియమైన బిడ్డారా, ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా, వేరెవర్ వి ఆర్, ఎవరున్నా లేకపోయినా నా ప్రభువు నన్ను చూస్తున్నాడని మనం సాక్షిగా జీవించినప్పుడు దేవుని మహింపరుస్తాము. కాబట్టి మొట్టమొదటిగా ఒంటరిగా ఉన్నప్పుడు శోధిస్తాడు. తర్వాత రెండోదిగా ఆకలిగా ఉన్నప్పుడు శోధిస్తాడు. మూడోదిగా ప్రియమైన బిడ్డారా, ఎప్పుడు శోధిస్తాడంటే ప్రియమైన బిడ్డారా, చాలామంది దినాన్న ఈజీగా, ఫాస్ట్గా మనీ ఎట్లా సంపాదించాలని ఆలోచిస్తున్నారు. హౌ టు ఎర్న్ మనీ ఫాస్ట్. డబ్బుని సులభంగా ఏ విధంగా సంపాదించాలి కదా? ఉన్నారండి చేసేటోళ్ళు అట్లా? సులభంగా డబ్బులు వచ్చేయాలి, కష్టపడకూడదు, సులభముగా. సాతానుగాడు డబ్బున్నప్పుడు శోధిస్తాడు. యేసుప్రభు వారు శిష్యుడే డబ్బు కోసం శోధించబడి ఏం చేశారండి? ప్రభువుని, రక్షకుణ్ణి అప్పగించేశాడండి. శిష్యుడండి 3.5 సంవత్సరాలు యేసుతో ఉన్నవాడు, యేసు బోధలు విన్నవాడు, యేసు అద్భుతాలు చూసినవాడు, యేసుతో భోంచేసినవాడు. అటువంటి ఇస్కరియోతు యూదా ఏమాకర్షించిందండి? డబ్బు. కొంతమంది అంటారు, నాకు డబ్బు లేదు బ్రదర్, డబ్బు ఉంటే నేను ఎక్కడ ఉండేటోడిని తెలుసా అంటారు. ప్రియమైన బిడ్డారా, చాలామంది గొప్ప ప్రమాదాల్లో పడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? డబ్బు. ఎక్కువ ఉండకూడదండి, ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఎక్కువ ఉంటే లగ్జూరియస్ లైఫ్లోకి అలవాటు అయిపోతారు, పాపపు జీవితానికి వెళ్ళిపోతారు, చెడు వ్యసనాలకి గురైపోతారు, లోకపు ఆకర్షణలకు గురి అయిపోతారు, నేత్రాశ, శరీరాశ, జీవపుటంబములకు లోనైపోయి వారి జీవితాన్ని పతనమైపోతారు. ప్రియమైన బిడ్డ, ఎప్పుడు డబ్బు ఎక్కువైనప్పుడు కదా. మన న్యూస్లో చూస్తూ ఉంటాం, డబ్బు ఎక్కువైన వాళ్ళు చేసే వేషాలు, వాళ్ళు చేసే జలసాలు, వాళ్ళు చేసే పాపాలు, వాళ్ళు చేసే నేరాలు, డబ్బు ఎక్కువైపోతే. అందుకని దావీదు కీర్తనకాడంటాడు, నా అనుదిన ఆహారము నాకు గివ్ మీ ద డైలీ బ్రెడ్ లార్డ్. నా అనుదిన ఆహారం అంటాడు. ఎక్కువైతే నేను మర్చిపోతానేమో, దేవుడు ఎవడని అంటానేమో. తక్కువైతే నేను దొంగిలిస్తానేమో. నాకు ఎక్కువ వద్దు ప్రభా, తక్కువ వద్దు, నాకెంత కావాలి అంతే. కాబట్టి చాలామంది, కొంతమంది పక్కన ఉన్న చూసి వాళ్ళు బాగా ధనవంతులు అయిపోతుంటే, అబ్బా వాళ్ళకి ఏం డబ్బు ఉంది, నాకు కూడా ఉంటే బాగుండు,
ప్రియమైన బిడ్డారా, చాలామంది ధనవంతులకి నిద్ర పట్టదు. ఏం తెలుసా, ఆలోచిస్తూ ఉంటారు, ఏ బ్యాంకులో ఏది పెట్టాను, ఏ బ్యాంక్ దానికి ఏ పాస్వర్డ్ పెట్టాను గుర్తుకుండదు. మళ్ళీ రాసుకోవాలి, ఎవరికి ఎప్పుడు ఇచ్చాను, ఇప్పుడు వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే ఎక్కడెక్కడ పెట్టాను నాకు మాకు గుర్తుకుండదు, మళ్ళీ అది రాసుకోవాలి. కాబట్టి ఎక్కువ ఉండడం బట్టి మన జీవితంలో రిస్కే. కానీ దేవుడు ఉన్నది ఎంత ఇస్తే అంత, దాంట్లో తృప్తిగా ఉండాలి. అంటే ధనవంతులు కావద్దని నేను అనట్లేదు. బైబిల్ గ్రంథంలో కూడా ధనవంతుడు, అబ్రహాం ధనవంతుడు అండి, వీళ్ళందరూ కూడా ధనవంతులు మనము. అయినప్పుడు కూడా వాళ్ళు దేవుళ్ళలో తృప్తిగా ఉన్నారు. డబ్బు ఉండడం పాపం కాదు, కానీ డబ్బుకి బానిస అవ్వడం పాపం, డబ్బుకి లొంగిపోవడం పాపం. దేవుని సంఘంలో డబ్బు ఉండడం మంచిదే, కానీ డబ్బు పాపములోనికి వాడబడడానికి అవకాశం ఇవ్వడం పాపం. కాబట్టి యూదా ఇస్కరియోతు చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచనం. అప్పుడు 12 మందిలోనొకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టు. చూడండి, ప్రియమైన బిడ్డారా, యేసుప్రభు వారి శిష్యుడే. ఆయన ఏం చేశాడు? యేసుప్రభుని ఏ విధంగా అప్పగించాలని ఆలోచిస్తూ, ఆయన అప్పగిస్తే నాకేమి ఇస్తారు కదా, అప్పగిస్తే ఏమిస్తారు? జీవాధిపతిని అమ్మేశాడు. జీవాధిపతిని అప్పగించడానికి ఎంత డబ్బు ఇస్తాడని అడిగాడు, తీసుకున్నాడు, అప్పగించాడు. ఏమన్నా ఫలితం ఉందా? ఎనీ బెనిఫిట్ ఈ గాట్? అప్పగించిన తర్వాత ఏమన్నా ఒక మెట్టు ఎదిగాడా, లేకపోతే సంతోషించాడా, ఆనందించాడా, ఏమన్నా మేలు పొందుకున్నాడంటే నథింగ్. ఏం పొందుకోలేదండి, ఏమీ పొందుకోలేదు. నథింగ్ ఈ గాట్. ఊరేసుకుని చనిపోయాడు. హీ డైడ్. ఏమైనా పొందుకున్నాడా? సాతాను గాడు కూడా చాలాసార్లు ప్రేరేపిస్తాడు. ఏమనంటే, నువ్వెందుకు బ్రతకడం, నీకు అది లాసు, ఇది లాసు, ఇది లాసు, ఇది లాసు, ఏది లేదు. యు ఆర్ నాట్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్, బెటర్ యు డై కదా. సాతాను గాడు ప్రేరేపిస్తాడు చాలాసార్లు. మళ్ళీ మిమ్మల్ని ప్రేరేపించాడు లేదు తెలియదు. ప్రేరేపించాడా ఎప్పుడన్నా? వస్తాయి కొన్నిసార్లు తలంపులు వస్తాయి, ఇంకెందుకు బ్రతకడం, చనిపోతే బెస్ట్. ప్రియమైన బిడ్డలారా, అవన్నీ సాతానుగాడు కలిగించే తలంపులు. వెంటనే ఆ మైండ్ డైవర్ట్ చేసుకోవాలి. ఆ తలంపులు వచ్చిన మైండ్ డైవర్ట్ చేసుకుని, ప్రభా నువ్వు ఉన్నావు చాలు ప్రభా, యు ఆర్ దేర్ ఫర్ మీ, ఐ లవ్ యు లార్డ్, నువ్వు నాకు చాలు ప్రభా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నేను బలహీన ప్రభా, నన్ను బలపరచు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింప. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి డబ్బు ఉన్నప్పుడు సాతానుగాడు శోధిస్తాడు. కాబట్టి జాగ్రత్త, డబ్బు కోసం ప్రయాసపడద్దు. మొదట నా రాజ్యాన్ని, నీతిని వెదకండి, మీకేమి కావాలనో అవన్నీ మిమ్మల్ని వెతుక్కుంటా వస్తాయి. దేవుని రాజ్యాన్ని, నీతిని వెదకండి. కొంతమంది మందిరానికి రావట్లేదు, ఏంటంటే బిజినెస్ పెరిగింది బ్రదర్, టైం దొరకట్లేదు. బిజినెస్ లేనప్పుడేమో బ్రదర్ బిజినెస్ కోసం ప్రార్థన చేయండి అనేటోళ్ళు. బిజినెస్ పెరిగిన తర్వాత మందిరంలో కనపట్లేదు, పని పని పని, ఒత్తిడి బ్రదర్, అది బ్రదర్, ఇది బ్రదర్, ఇది బ్రదర్. ఒక ఆయన సేవకుని దగ్గరకు వచ్చి అడిగాడంట,
అయ్యగారు నాకు ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి బ్రదర్. ఉద్యోగం చేస్తే ఉద్యోగం వచ్చింది పాస్టర్, థ్యాంక్ యూ అని చెప్పి చక్కగా సాక్ష్యం చేసిపాడు సంఘంలో. క్రమంగా వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే మరి కొన్ని రోజులు అయితే కనపడలేదు. పాస్టర్ గారు ఫోన్ చేస్తుంటే బ్రదర్ వస్తాను నెక్స్ట్ వీక్ వస్తాను అన్నాడు, కానీ రావట్లేదు. తర్వాత ఒకరోజు వచ్చాడు, ఏం బ్రదర్ రావట్లేదు అంటే, లేదు బ్రదర్ చాలా ఉద్యోగంలో చాలా ఒత్తిడి బ్రదర్, చాలా పనులు ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్, నేను నాకు టైమే కుదరట్లేదు. సరే అని పాస్టర్ గారు ప్రార్థన చేశారంట. ప్రభా, ఈ యవనస్తుడు ఉద్యోగం దొరకనప్పుడు నీ సన్నిధిలో కనపడేవాడు, ఉద్యోగం ఇచ్చావు, దాన్ని బట్టి స్తోత్రం. మరి నీ సన్నిధి రాలేకపోతున్నాడు, మళ్ళీ ఏ కారణం బట్టి రాలేకపోతున్నా తెలియట్లేదు, మళ్ళీ బిడ్డ పట్ల నిశ్చిత్వం జరిగించానంట. వచ్చే నెల ఆయనకు ఉద్యోగం ఊడిపోయిందంట. మళ్ళీ వచ్చాడంట. మళ్ళీ వచ్చి, తెలిసి తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఇంకెప్పుడు అట్లా చేయనయ్యా, నీ సన్నిధికి వస్తాను అని నిర్ణయం చేసుకున్నాడు. కాబట్టి చాలాసార్లు మనం కూడా డబ్బు సాతానుగాడు చూపించే ఒక వల, ఆ డబ్బు చూసుకుని చాలామంది దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటారు. డబ్బు కాదు ప్రాముఖ్యం. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు, నిన్ను ప్రేమించాడు. ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించకపోయినా ఆయన్ని ప్రక్కన ఉన్నాడు. నీ సమస్యలు, నీ కష్టంలో ఆయన్ని ప్రక్కన ఉన్నాడు, నేను ఆదుకున్నాడు. కాబట్టి మన జీవితంలో ధనాపేక్షకి వెళ్ళినప్పుడు ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, అననీయ సఫీరా. వాళ్ళు కూడా ఏం చేశారండి, డబ్బు కోసం వాళ్ళదే అమ్ముకున్నారు. ఇంతకు అమ్మమ్మయ్యా, మేము ఇంత ఇస్తున్నాం చర్చిలో అంటే సరిపోద్ది కదా, ఇంతకే అమ్మారంటే 100 రూపాయలకి అమ్మారు, వచ్చి 50 రూపాయలకి అమ్మామని చెప్పేసి 50 రూపాయలు ఇస్తున్నారు. ఇంతకేనా, ఇంతకేనమ్మా, ఇంతకే. ఎంతమంది చనిపోయారు? ఇమీడియట్గా 2 చనిపోయారు. వాళ్ళదే కదా డబ్బు. నిజంగా చెప్పుంటే ఏమైనా అయ్యేదా ప్రాబ్లం? మేము ఇంత కొన్నామండి, ఇంతకు అమ్మాము, ఇంత మేము ఉంచుకున్నాము, ఇంత మీకు సంఘానికి ఇస్తున్నామంటే అయిపోయేది. కానీ వాళ్ళు ఏం చేశారు? పేరు కావాలి, గొప్ప కావాలి, ప్రజల యొక్క మెప్పు కావాలి, ఇంతకే అమ్మ చాలా డబ్బు ఇచ్చినట్టు నటించారు, కానీ అబద్ధం ఆడారు. మీరెందుకు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు అన్నప్పుడు వెంటనే వారిద్దరు కూడా తర్వాత చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డోంట్ లై, కాబట్టి అబద్ధం ఆడద్దు దేవుని సన్నిధిలో. కాబట్టి తర్వాత మొట్టమొదటి ఒంటరిగా ఉన్నప్పుడు, రెండోదిగా ఆకలిగా ఉన్నప్పుడు సాతానుగాడు శోధిస్తాడు, మూడోదిగా డబ్బు ఉన్నప్పుడు శోధిస్తాడు, నాలుగోదిగా మన స్వకీయమైన దురాశల చేత. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనములు. యాకోబు రాసిన పత్రిక ప్రేమ ఇక్కడ అన్నాడు, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడును. ఏంటండి? స్వకీయమైన దురాశ కదా. ఎవరో ఏదో కొనుక్కున్నారు, మంచి కారు కొనుక్కున్నాడు, పక్కన అనుకుంటే స్తోమత ఉండదు, ఈయనకి డబ్బు ఉండదు. ఆయన అడిగి ఏం చేస్తాడు? లోనో చేసి ఏదో చేసి పట్టుకొచ్చేసి కారు కొంటాడు. తర్వాత మన ఈఎంఐ ఎట్లా కట్టాలి? డబ్బు ఉండదు, ఏం చేయాలి? టెన్షన్, స్ట్రెస్, అనారోగ్యం, స్వకీయమైన దురాశ. ఇక్కడ అన్నాడు, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఇడవబడి మరులు కొలుపబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును. కాబట్టి స్వకీయమైన దురాశ ఎవరినో చూసి కాదు, వాళ్ళు ఇట్లున్నారు కదా మనం ఇట్లుండాలి, వాళ్ళకు పోటీగా మనం ఉండాలి. ఒకసారి చెప్పాను, ఒక ఆయన నడుచుకుంటూ వచ్చేవాడు, ఇంకొక ఆయన సైకిల్ మీద వచ్చేవాడు చర్చికి. చూస్తూ ఉండేటోడు, రోజు సైకిల్ మీద వచ్చేటోడు, ఈయన నడుచుకుంటూ వచ్చేటోడు. ఈ నడుచుకుంటోడికి అనిపించింది కంపల్సరీ సైకిల్ కొనాలి, మొత్తం సైకిల్ కొనేసాడు. కొనేస్తే
ఆయనేమో ఈయన సైకిల్ మీద వచ్చేటోడికి ఆయనేమో స్కూటర్ మీద వస్తున్నాడు. అరే ఇదేంద్ర బాబు, నేను ఆయనకి పోటీగా ఉందాం అనుకున్నాను, ఇద్దరం సైకిల్ మీద వస్తున్నట్టు బాగుంటుంది కదా అనుకున్నాను. తర్వాత ఆ స్కూటర్ కొనేటప్పటికి తర్వాత ఈయన కూడా ఏదో విధంగా చేసి స్కూటర్ కొన్నాడు. ఇద్దరు స్కూటర్ మీద వస్తారనుకునేవాడికి ఆయన కారు కొన్నాడు. ఇంకేం చేయాలో మళ్ళీ పోటీ, మళ్ళీ కారు కొన్నాడు. వస్తా ఉన్నా, ట్రాఫిక్ సిగ్నల్ పడ్డది. ఈయనేమో అదే సైకిల్ మీద స్కూటర్ సులుసులో కొన్నాడు కదా, ఈయనేమో కారులో ఇట్టిట ఊపుకున్నాడు గాలి. ఆయనేమో అద్దాలు పైకేసి ఉన్నాయి, లోపల ఏసీ పెట్టుకుందాం, మంచి కారు కొనుక్కున్నాడు. అరే అదేంద్ర బాబు, ఈయనతో పోటీ పెట్టుకుంటే నాకు సరిపోవట్లేదు అనుకున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా వేరేలతో పోటీ పెట్టుకోవద్దు. మీరు ఏమైనా పోటీ పెట్టుకుంటే మీకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసి, అరే ప్రభా వాళ్ళైతే బస్ స్టాండ్లో పండుకున్నారు ప్రభా, నాకు ఇల్లు ఇచ్చావు ప్రభా, వారు ఒకవేళ 3 పూటలు తినట్లేదు ప్రభా, ఒక పూటే తింటున్నారు, నాకు 3 పూటలు ఇచ్చావు, థ్యాంక్ యూ. చాలామంది భార్యలు భర్తల నుంచి అడుగుతూ ఉంటారు, వేధిస్తూ ఉంటారు, నువ్వేం సంపాదిస్తున్నావు, ఎక్కడ సరిపోతాయి. ఎప్పుడు వేధించొద్దండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ఫస్ట్ వచ్చే జీతాన్ని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసి దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చి ప్రార్థన చేసి ప్రారంభించండి. ఆ నెలంతా సమృద్ధినిస్తాడు. లేకపోతే కొన్నిసార్లు పట్టుకొచ్చిన జీతం ఉంటే సగమేమో హాస్పిటల్ బిల్లు అయిపోతాయి. ప్రతి వారానికి హాస్పిటల్కి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని కృప ఉండాలి. కాబట్టి దురాశల చేత ఈరవబడి మరలు కొల్పబడి వాడై శోధింపబడు. కాబట్టి మొట్టమొదటిగా ఒంటరిగా ఉన్నప్పుడు శోధించబడతాం. తర్వాత రెండోదిగా ఆకలిగా ఉన్నప్పుడు శోధిస్తాడు సాతానుగాడు. మూడోదిగా డబ్బులున్నప్పుడు శోధిస్తాడు. నాలుగోదిగా స్వకీయమైన దురాశలు శోధిస్తాడు. ఇంకా చివరిగా మనకి కష్టాలు వచ్చినప్పుడు శోధిస్తాడు కదా. అన్నీ బాగున్నప్పుడు ప్రైజ్ ద లార్డ్ అనడం చాలా ఈజీ కదా. ప్రైజ్ ద లార్డ్ అని ఈజీగా చెప్పచ్చు. కష్టాలు వచ్చినప్పుడు, రావాల్సిన ఉద్యోగం ఆలస్యం అవుతున్నప్పుడు, బ్రైట్ ఫ్యూచర్ కోసం లేట్ అవుతున్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఎవరైనా మరణించినప్పుడు, అప్పుడు విడిచిపెట్టేస్తాం. శోధకుడు శోధిస్తాడు. జాయ్కి ఒక ఇంటర్వ్యూ వచ్చి ఇస్తానన్నారు, కానీ ఆఫర్ లెటర్ ఇవ్వలేదని చెప్పేసి, సరే అని అయిపోయింది, సర్లే అని చెప్పేసి ఒక ఆయన అన్నాడు, జేఎన్టీయూలో ప్లేస్మెంట్ ఆఫీసర్ అనమాట, రమ్మన్నాడు. ఆడికి వెళ్ళిన తర్వాత, మంచి కంపెనీ ఉంది బ్రదర్, కాకపోతే జస్ట్ ఒక 1,40,000 మీరు ఫస్ట్ కడితే అది పర్మనెంట్ అయిపోతుంది. అంటే ఏంటి, లంచం ఇవ్వాలి. అదే దేవుని బిడ్డలో కాకపోతే ఏం చేయొచ్చు, మంచిదే కదా, శాలరీ ఎక్కువ వస్తుంది కదా, ఇచ్చేయచ్చు. మనం దేవుని బిడ్డలము ఆ విధంగా బ్యాక్ డోర్ వెళ్ళడానికి వీలు లేదు. వస్తుంది కదా అని వెళ్ళడానికి వీలు లేదు. దేవుని బిడ్డలు దేవుని కోసం వెయిట్ చేయాలి. దేవుడి ద్వారం తెరిస్తే గొప్పగా ఉంటుంది, కానీ మనుషుల మీద ఆశించి ఏదో విధంగా చేయాలని చెప్పేసి ముందుకెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి ప్రియమైన బిడ్డారు, కొన్నిసార్లు మన పరిస్థితులు మనకు అట్లా అవకాశాలు కుదురుస్తాడు సాతానుగాడు. ఏం చేస్తాడు అని కదా, అవకాశం వచ్చాడు, బాగానే ఉంది కదా, ఏముందిలే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా మనము వెళ్ళకూడదు. ఇక్కడ శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, యోబు శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు కూడా ఏం చేశాడండి, దేవుని నామాన్ని మహిమపరిచాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొను, మహిమ ఘనత ప్రభావం కలుగుగా. కనుక 5 విషయాలు. మొట్టమొదటిగా ఒంటరిగా ఉన్నప్పుడు శోధిస్తాడు, ఆకలిగా ఉన్నప్పుడు శోధిస్తాడు, డబ్బు ఉన్నప్పుడు శోధిస్తాడు, స్వకీయమైన దురాశల ద్వారా ఉన్నప్పుడు శోధిస్తాడు, కష్టాల్లో ఉన్నప్పుడు శోధిస్తాడు. కాబట్టి మనకి శోధనలు వచ్చినప్పుడు భయపడద్దు. అందుకోసం భక్తుడు అంటాడు, శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు,
శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషం, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషం. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. దయచేసి కళ్ళు మూసుకుందాం, మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రభువా, మా జీవితంలో సాతానుగాడు శోధించే విధానాలు మేము విని ఉన్నాం. మేము ఆ శోధనలో పడకుండా నీ వైపుకి చూస్తూ జీవితం జీవించే కృప మాకు దయచేయి ప్రభువా, అటువంటి కృప మాకు దయచేయి ప్రభువా అని ఎవరికి వారం మనం ప్రార్థన చేసుకుందాం.